హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ ట్రిపుల్ ఆర్. ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో 1/2 కిలో రైస్తో మటన్ బిర్యానీ చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1/2 కిలో మటన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పౌడర్, ఒక 2 స్పూన్లు పెరుగు, ఇప్పుడు కొన్ని బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకోవాలి. చెక్క నిమ్మరసం, ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దానిపై మూత పెట్టి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ అవ్వాలి. అర కిలో రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ యాడ్ చేసేయాలి. బిర్యానీ సామాన్లు బయట ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, 1 కేజీ రైస్కి సరిపడా ప్యాకెట్ ఇమ్మంటే ఇస్తారు. అది 1/2 కిలో రైస్కే పడుతుంది. బిర్యానీ సామాన్లు వేగిపోయాయి. ఇప్పుడు పుదీనా వేసి ఫ్రై చేయాలి. పుదీనా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, వేసి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన
బాగా కలిపేసి మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే మటన్ బాగా జ్యూసీగా కుక్ అవుతుందన్నమాట. తర్వాత తీసి చూస్తే మటన్ కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ ఎంత తీసుకున్నామో దానికి 1కి 1.5 క్వాంటిటీ చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి రైస్ క్వాంటిటీకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి రగనివ్వాలి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్లో వాటర్ తీసేసి రైస్ని మాత్రం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలపాలి. కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడికించి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూస్తే ఇలా కుక్ అవుతుంది. ఒకసారి కలిపేసి కింద నుంచి పైకి కలిపి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలిన పుదీనా కొత్తిమీర దానిపై వేయాలి. పుదీనా కొత్తిమీర వేసేసిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి ఈవెన్గా వేయాలి. దానిపైన మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మంటని చాలా సిమ్లో పెట్టి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం బిర్యానీ చూడొచ్చు. అయిపోయింది. అంతేనండి, వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి చెప్తా మీకు. పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్తో మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్ టేస్టీ, చాలా బాగుంది. మటన్ కూడా చాలా జ్యూసీగా ఉంది. కొంచెం వేడిగా ఉంది కదా, అందుకని కాలుతుంది. మటన్ కూడా బాగా కుక్ అయిందండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do like, share and subscribe to Devi's Tripler.